అందరికీ నమస్కారములు. ఈరోజు మనము చాలా మందికి ఒక విద్యార్థులకు చాలా గుర్తింపు ఏంటంటే దట్ ఈస్ ఏంటిది మైండ్ సెట్ కరెక్ట్ ఉందా, అంటే ధ్యానం అనేది కరెక్ట్ ఉందా, అంటే వాళ్ళకు విజ్ఞానాన్ని పెరగాలంటే ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ పిల్లలకు ఇంపార్టెంట్ అంటే తల్లిదండ్రులు క్రమశిక్షణ పిల్లలు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అలా గౌరవిస్తేనే మన స్కూళ్ళు కాలేజీలో పోయి టీచర్స్ కూడా గౌరవాన్ని ఉంటాయి. వాళ్ళకు మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెడిటేషన్ రావాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అలా చేస్తే మనకు మైండ్ అంటే జ్ఞాపక శక్తి, రక్తకరణాలు బాగా పనిచేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఆటోమేటిక్ మోటివేషన్ అంటే మైండ్ రిలాక్స్. చూడండి, మనం ఇక్కడ కూర్చొని ఎక్కడ అంటే ఒక హిమాలయ పర్వతం, అక్కడ ఒక కొలను ఉంటాయి, దాని చుట్టూ దేవకన్య ప్రదక్షిణ, అక్కడ శివుడు ఉంటాడు. ఆ శివలింగ చుట్టూ ప్రదక్షిణలు చేస్తా అంటే ఆటోమేటిక్గా అద్భుతమైన శక్తులు అనేవి మన మైండ్లోకి ఉద్భవిస్తాయి. అంటే ఒక ప్రత్యేకత, ఒక అవగాహన, ఈ గాలి స్పర్శ అనేది మంచిగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు అలా చేస్తే మనకు మైండ్ కాన్సన్ట్రేషన్ పెరిగి మంచిగా స్కూల్ పోతే నిరుగానే రాదు. మళ్ళీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుడు ఇలా జరగకుండా, టీచర్లను ఇబ్బంది పెట్టకుండా క్రమశిక్షణ ఉండాలంటే మెడిటేషన్ ఇది సీరియస్గా తీసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.